దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 221. చెర్రీ మామ దగ్గరికి వెళ్ళి నన్ను ఎత్తుకో మామ అంటాడు. నేనెందుకు నిన్నెత్తుకోవాలరా అంటాడు అర్జున్ కోపంగా చూస్తూ. మైథిలి కళ్యాణ్ వాళ్ళని చూస్తూ ఉండగానే ముందు ఎత్తుకుంటావా లేదా అంటూ మామకి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు చెర్రీ. అల్లుడిని చూసి భయపడుతూ చచ్చినట్టు ఎత్తుకుంటాడు. రౌడీ బేబీకి జ్వరంగా ఉంటే నేను ఎలా స్కూల్కి వెళ్తాను? నన్ను ముందు రౌడీ బేబీ దగ్గరికి తీసుకువెళ్ళు, నేను తనని చూడాలి అంటాడు. ఇప్పుడు నువ్వు చూస్తే నా కూతురు జ్వరం తగ్గుతుందా అని అడుగుతాడు అర్జున్. నన్ను ఎత్తుకొని నీ కూతురు దగ్గరికి తీసుకువెళ్తావా లేదా అంటూ బెదిరిస్తాడు చెర్రీగాడు. అబ్బా, నీ మెంటల్కి భయపడినా తీసుకువెళ్తానులేరా అని చెర్రీని సాయంత్రం తీసుకుని వస్తాలేరా, అప్పుడు దాకా మా ఇంట్లోనే ఉంటాడులే అని చెప్పి అర్జున్ అల్లుడు బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ వెళ్తాడు. ఈ మామ అల్లుడు ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో, ఎప్పుడు కలుస్తారో తెలీదు. వీళ్ళ మధ్యలోకి మనం అస్సలు వెళ్ళకూడదేనిమి అంటాడు కళ్యాణ్. నిజమే కళ్యాణ్, అర్జున్ చెర్రీతో పైకి అలా ఉంటాడు కానీ చెర్రీ అంటే అర్జున్కి చాలా ఇష్టం అంటుంది మైథిలి. నా కొడుకుని చూస్తే ఎవ్వరైనా దారిలోకి రావాల్సిందే కానీ సరే పద, మన ఆఫీస్కి లేట్ అవుతుంది అని ఆఫీస్కి వెళ్ళొస్తాను రాములమ్మ అంటూ కిచెన్లో ఉన్న రాములమ్మకి చెప్పి వెళ్ళిపోతారు. క్రాంతి ఆఫీస్కి వెళ్ళాలనే హడావిడిలో వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేస్తూ అన్నీ రెడీ చేసి పెట్టాను సూర్య, లంచ్ టైంకి లంచ్ చేయడం మర్చిపోకు అంటూ సోఫాలో పేపర్ చదువుతూ కూర్చున్న సూర్యకి చెప్తుంటుంది. అవన్నీ నేను చూసుకుంటానులే క్రాంతి, ఫస్ట్ రోజే ఆఫీస్కి లేటుగా వెళ్తే ఎలా అంటాడు సూర్య. నేను వెళ్ళి రెడీ అవుతాను సూర్య, ఈలోపు భాను కూడా వస్తుండాలి, ఇద్దరం కలిసి బయలుదేరుతాము అని చెప్పి తడి జుట్టుకు ఉన్న టవల్ తీస్తూ రూములోకి వెళ్తుంది. పాపం క్రాంతి ఇంట్లో కష్టపడింది కాకుండా ఇప్పటి నుండి ఆఫీస్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది అని అనుకొని బాధపడుతుంటాడు సూర్య. క్రాంతి లోపలికొచ్చి కబోర్డ్లో శారీస్ చూస్తూ, ఫస్ట్ రోజు గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కదా, గుడికి అంటే సాంప్రదాయబద్ధంగా శారీ కట్టుకుని వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుని తాను కొన్న వాటిలో లైట్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీ తీసుకుంటుంది. ఆ శారీ అందంగా కట్టి నడుము వరకు ఉన్న తన హెయిర్ని లూజుగా జడ అల్లి మల్లెలు కనకాంబరాలు కలిసి కట్టిన మాలని ఆ జడలో దోపి లైట్గా మొహానికి పౌడర్ అద్దుకొని నిండుగా బొట్టు పెట్టుకొని నల్లని కళ్ళకి సింపుల్గా కాటుక లైన్ గీసి శారీ కలర్లో చేతుల నిండా గాజులు వేసుకొని మొత్తం రెడీ అయిపోయి అద్దంలో చూసుకొని ఓకే అనుకున్నాక తన సర్టిఫికెట్స్ ఫైల్ చేతిలో పట్టుకొని చీర కుర్చీలు సరిచేసుకుంటూ బయటకు వచ్చింది. ఇంకా పేపర్ చదువుతూ ఉన్న సూర్య తన గాజుల సౌండ్తో తల ఎత్తి తన వైపు చూస్తాడు. ఇక ఆ చూపుని తన వైపు నుంచి తిప్పుకోలేక మెస్మరైజ్ అవుతుంటాడు. సూర్య చూపులు గమనించుకొని క్రాంతి కింద చీర కుర్చీలు సరిచేసుకుంటూ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను సూర్య అంటూ చెప్తూ సూర్య వైపు చూస్తుంది. సూర్య తనని తదేకంగా చూడటం గమనించి ఆశ్చర్యపోతుంటుంది. సూర్య లేచి నిదానంగా తన దగ్గరకు వస్తుంటాడు. సూర్య అలా వస్తుంటే క్రాంతికి తెలియకుండానే తన గుండె వేగం పెరుగుతుంటుంది. సూర్య ఇంకా దగ్గరగా వచ్చే కొద్దీ హార్ట్ బీట్ పెరుగుతున్న క్రాంతి అడుగులు వెనుకగా పడుతుంటాయి. సూర్య తనకు దగ్గరగా వచ్చే కొద్దీ క్రాంతి వెనుకగా వెళ్ళి గోడకి నక్కుతుంది. ఇంకా తనకి వెనుకగా అడుగులు వేసే ఛాన్స్ లేకపోయేసరికి దగ్గరికి వస్తున్న సూర్యని చూస్తుంటే తన హార్ట్ బీట్ రేజ్ అవుతూ బెత్తురిగా చూస్తుంటుంది. సూర్య దగ్గరికి వచ్చి అందమైన తన మొహాన్ని ప్రేమగా చేతిలోకి తీసుకుని తదేకంగా చూస్తుంటాడు. సూర్య ఏమైనా చేస్తాడేమోననే భయంతో తన పెదవులు అదురుతుంటాయి. కానీ సూర్య ఆ ఆలోచనతో రాలేదు కాబట్టి గాలికి తన నుదుటి మీద పడుతున్న హెయిర్ని తీసి
తన చెవి వెనక పెట్టాడు. సూర్య చేతి స్పర్శ తన మొహం మీద తగలగానే తనలో ఏదో తెలియని అలజడి అలుముకుంది. సూర్య తన్ని ప్రేమగా చూస్తూ తన కంటికి ఉన్న కాటుకను చూపుడు వెలికి అంటించుకొని తన చెవి వెనుక దిష్టిగా పెడుతూ, నా దిస్తే తగిలేలాగా ఉంది, చాలా అందంగా ఉన్నావు అంటాడు మెచ్చుకోలుగా. క్రాంతి అది విని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మొహం కిందికి వేలాడేసి, నాకు టైం అవుతుంది, అడ్డు తప్పుకో సూర్య అంటుంది. "ఉమ్" అని సూర్య అడ్డు తప్పుకుంటాడు. క్రాంతి అక్కడుండి 2 అడుగులు వేయగానే, రెడీ అయ్యావా క్రాంతి అంటూ భాను లోపలికొచ్చి అందంగా కనిపిస్తున్న క్రాంతిని చూసి, వావ్ క్రాంతి, సూపర్గా ఉన్నావ్ అంటుంది. నేను అదే అంటున్నాను భాను అంటాడు సూర్య నవ్వుతూ. ఎంతైనా నీ భార్యమని అందగత్తేలే అన్నయ్య అంటుంది భాను నవ్వుతూ. ఏయ్ చాలే పద, ఇప్పటికే లేటైంది, గుడికి కూడా వెళ్ళాలి అంటూ క్రాంతి కాస్త కోపంతో భాను చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తుంది. సూర్య తన కోపాన్ని చూసి నవ్వుతూనే తర్వాత క్రాంతిని జాబుకి పంపిస్తున్నందుకు బాధపడుతుంటాడు. ఆటోలో భానుతో పాటు వెళ్తున్న క్రాంతికి సూర్య అలా దగ్గరికి వచ్చిన అలజడి ఇంకా తన మనసులో అలాగే ఉండిపోతుంది. ఏమైందే అలా ఉన్నావు అని అడుగుతుంది భాను. ఆహా, ఏమీ లేదు అని గుడి దగ్గరికి చేరుకొని దర్శనం చేసుకుంటారు. మరి కాసేపటికి అటెండర్ యూనిఫామ్తో ఉన్న ఈశ్వర్ ఆఫీసులో పనిచేసిన అలసటతో నడుము పట్టుకుంటూ ఆఫీస్ ఆవరణలోకి వచ్చి, ఛ, ఈ అటెండర్ పోస్ట్ చేయలేక చస్తున్నాను అని తిట్టుకొని ఒక సిగరెట్ తీసి వెలిగించుకుంటాడు. తాపీగా సిగరెట్ తాగుతూ ఆ పొగ పీల్చి 2000 సందులో సిగరెట్ పట్టుకుంటాడు. అతను ఉన్న కాస్త దూరంలో ఆఫీస్ ముందుకు ఆటో వచ్చి ఆగుతుంది. ఆ ఆటోలో నుంచి ముందుగా భాను దిగుతుంది. ఈశ్వర్ భానుని చూసి, ఇప్పుడు ఈవిడికి గుడ్ మార్నింగ్ చెప్పాలేమో అని ఈశ్వర్ నిర్లక్ష్యంగా తిట్టుకుంటూ ఉండగా చిరునవ్వు చిందిస్తూ క్రాంతి ఆటో దిగటం ఈశ్వర్ కళ్ళకి కనిపిస్తుంది. అసలు ఈశ్వర్ ఇప్పటి వరకు క్రాంతిని ఎప్పుడూ చూడలేదు కాబట్టి తను ఎవరో ఈశ్వర్కి తెలియక అందంగా ఉన్న తనని చూడగానే 2000 మధ్య సిగరెట్ ఉందన్న విషయం కూడా మర్చిపోయి కళ్ళు ఒప్పగించి చుట్టూ లోకాన్ని మర్చిపోయి తననే చూస్తుంటాడు. ఈ లోపుగా 2000 మధ్య ఉన్న సిగరెట్ సుర్రున కాలి ఈ లోకంలోకి వస్తాడు. అబ్బా అంటూ చేతిలో ఉన్న సిగరెట్ కింద వదిలేసి కాలిన చెయ్యి ఊపుకుంటూ భానుతో వస్తున్న క్రాంతిని చూస్తూ కింద కాలుతున్న సిగరెట్ కాలుతో తొక్కి ఆర్పేస్తాడు. భానుకి మొదట్నుంచి కూడా వాడంటే చిన్న చూపే కాబట్టి వాడి ముందు నుంచి వెళ్తున్న భాను వాడిని నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్తుంటే, గుడ్ మార్నింగ్ భాను మేడం, ఆ కొత్త మేడం ఎవరు అని అడుగుతాడు పళ్ళు వికిలిస్తూ. ఆ మాటతో భాను ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. భానుతో పాటు క్రాంతి కూడా ఆగి వాడిని చూస్తుంటుంది. తను ఎవరైతే నీకెందుకు, నీ డ్యూటీ ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా, అసలు డ్యూటీ టైంలో ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు అంటూ సీరియస్ అవుతుంది భాను. భాను మాటలకి వాడు కాస్త కంగారు పడుతూ, ఇప్పుడే అందరి సిస్టమ్స్ క్లీన్ చేసి కాస్త రిలాక్స్ అవుదామని బయటకు వచ్చాను మేడం అంటాడు. వచ్చిన వాడివి ఆ రిలాక్స్ ఏదో అయ్యి లోపలికొచ్చి నీ పని చూసుకో, వాళ్ళెవరు వీళ్ళెవరని నీకు అనవసరమైన క్వశ్చన్స్ వేయకు అని సీరియస్గా చెప్పి పద అంటూ క్రాంతి చేపట్టుకొని భాను లోపలికి వెళ్తుంటుంది. అబ్బా, ఈ భానుకైతే ఎంత పొగరో, తను ఎవరిని అడిగితే చెప్పొచ్చు కదా అని తిట్టుకుంటూ వెళ్తున్న క్రాంతి వైపు సొల్లు కార్చుకుంటూ చూస్తుంటాడు. అటెండర్ మీద అనవసరంగా అంత సీరియస్ అవుతావేంటే అని అడుగుతుంది క్రాంతి. వాడి పని వాడు చేసుకుంటే నేనెందుకు సీరియస్ అవుతాను, వాడికి కాస్త ఎక్స్ట్రాలు ఎక్కువేలే, అంతేకాదు వాడు మన మైథిలి మేడం బ్రదర్, అంటే మైథిలి మేడం బాబాయ్ కొడుకు అని చెప్తుంది. ఓ అవునా, మరి వాళ్ళ బ్రదర్ని అటెండర్గా చేయటమేంటి అని అడుగుతుంది క్రాంతి ఆ విషయం తెలియక. ఏదో పెద్ద పోస్టే ఆశించి ఆఫీసులో అడుగుపెట్టాడు, కానీ కళ్యాణ్ సార్ ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచుతాడు కదా, అందుకే
వాడికి అటెండర్ పోస్టే గతయింది అని చెప్తూ ఇద్దరు లోపలికి వెళ్తారు. కాసేపటికి కళ్యాణ్ మైథిలికి ఎదురుగా భాను, క్రాంతి కూర్చొని ఉంటారు. మా ఎనిమి నీకోసమే వెయిట్ చేస్తుంది క్రాంతి అంటాడు కళ్యాణ్. సారీ అండి, గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. మీరు వెయిట్ చేస్తుంటారని తెలిసి ఉంటే నేను ఇంటి దగ్గర నుంచి ఇంకాస్త ఎర్లీగా బయలుదేరేదానిని అంటుంది క్రాంతి. తను ఎవరో తెలుసుకోవాలి అని ఈశ్వర్ ఆ క్యాబిన్ డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. పర్వాలేదులేమ్మా, ఇవాళ నువ్వు వస్తున్నావని తెలిసే నేను ఆఫీస్కి వచ్చాను అంటుంది మైథిలి. వాళ్ళ మాటలు విని క్రాంతి ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి అన్నట్టుగా ఈశ్వర్కి తెలుస్తుంటుంది. అసలు నెలలు నిండుతున్న టైంలో ఆఫీస్కి ఎందుకండి, ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవాల్సింది అంటుంది క్రాంతి. రోజు రెస్ట్లోనే ఉంటున్నా, కాసేపట్లో వెళ్తాన్లే అంటుంది మైథిలి. ఎంతైనా మీ ఆడపడుచు కదా క్రాంతి, నీ మీద ఆ మాత్రం అభిమానం ఉంటుందిలే అంటుంది భాను. ఈశ్వర్ తన పేరు విని ఆశ్చర్యపోతూ, అంటే క్రాంతి అంటే తనేనా అని అనుకుంటాడు. క్రాంతి ఆ మాటలకు ఇబ్బంది పడుతుంటే, నిజం చెప్పావు బాను, తను నన్ను వద్దిన అని పిలవకుండా అండి మేడం అని పిలుస్తుంది. నేను మాత్రం తనని నా మరదలుగానే చూస్తున్నాను అంటుంది మైథిలి. క్రాంతి ఆ మాటలకు ఇబ్బంది పడుతూనే, ఇది ఆఫీస్ కదా, ఇక్కడ బాస్ అండ్ ఎంప్లాయ్ లాగా ఉంటేనే కరెక్టే కదండి అంటుంది. నేను చెప్పేది ఇక్కడ సంగతి కాదులే, బయటనే అంటుంది మైథిలి. వచ్చిన ఫస్ట్ రోజే క్రాంతిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఎనిమి? ఆ రిలేషన్ ఏదో బయట ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చులే, ఇప్పుడు తనకి పోస్ట్ అలాట్మెంట్ వర్క్ గురించి మాట్లాడి నువ్వు అంటాడు కళ్యాణ్. ఇక్కడ ఈశ్వర్ నిరాశపడుతూ, సో నా ప్రిన్సెస్కి పెళ్ళయింది, తను సూర్య భార్య అన్నమాట. ఛ, ఆ సూర్య పెళ్లి చేసుకోకముందే నా ప్రిన్సెస్ని కలిసి ఉంటే ఈ పాటికి నా ప్రిన్సెస్కి నేను మొగుణ్ణి అయ్యేవాణ్ణి. అయినా పర్వాలేదు, ఇప్పటి నుంచైనా నా ప్రిన్సెస్కి నేను దగ్గరవుతాను అని అనుకుంటాడు. మరి కొద్దిసేపటికి కళ్యాణ్ క్రాంతికి ఇవ్వబోయే పోస్టు గురించి, వర్క్ గురించి మాట్లాడుతూ ఉండగా ఈశ్వర్ కాఫీ కప్పులతో అక్కడికి చేరుకుంటాడు. క్రాంతిని ఓరకంట చూసి సిగ్గుపడుతూనే అందరి ముందు కప్పులు పెడుతుంటాడు. వాడి వేషాలు తెలియని క్రాంతి తన పోస్టు గురించి, చేయాలనుకున్న వర్క్ గురించి డౌట్స్ ఉంటే కళ్యాణ్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. కానీ క్రాంతి మీద పడిన వాడి చూపులు బాను కనిపెట్టి, వీడేంటి క్రాంతిని చూస్తూ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఈశ్వర్కి అక్కడ క్రాంతిని చూస్తూ ఎక్కువసేపు ఉండటం కరెక్ట్ కాదు అనుకొని అందరికీ కాఫీ కప్పులు ఇచ్చి క్రాంతిని మిస్ అవుతున్నట్టుగా పేలనగా చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. వీడి కాలం మూడటానికే ఇలా చేస్తున్నాడట్టుంది అని తిట్టుకుంటుంది బాను. ఇలా కొద్దిసేపటికి అందరూ కాఫీ తాగి, ఓకే సార్, ఇక వెళ్ళి నా పోస్ట్లో జాయిన్ అవుతాను అని క్రాంతి అపాయింట్మెంట్ లెటర్ మీద సైన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి భానుతో కలిసి క్యాబిన్ బయటకు వెళ్తుంది. క్రాంతి బయటకు వచ్చేసరికి అంతకుముందు మాడిపోయిన పెసరట్టులా ఉన్న ఈశ్వర్ క్రాంతిని చూడగానే పచ్చని పెసరట్టులా కనిపిస్తుంటాడు. భాను వాణ్ణి కోపంగా చూస్తూనే క్రాంతితో కలిసి వెళ్తూ, ఇద్దరి డిపార్ట్మెంట్స్ వేరయ్యేసరికి మన సీట్లు ఇప్పుడు దగ్గరగా ఉండవు క్రాంతి, కానీ లంచ్ టైంలో ఇద్దరం కలుద్దాంలే అంటుంది. సరే బాను, బాయ్ అని చెప్పి క్రాంతి ఒక డిపార్ట్మెంట్కి వెళ్తే బాను మరొక డిపార్ట్మెంట్లోకి వెళ్తుంది. ఇక నీ మరదలు జాబ్లో జాయిన్ అయింది కదా ఎనిమి, డ్రైవర్కి ఫోన్ చేసి చెప్తాను, ఇక నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు కళ్యాణ్. కాసేపు ఉండనివచ్చు కదా కళ్యాణ్ అంటుంది మైథిలి. అప్పుడే కళ్యాణ్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక. ఉండి ఏం చేస్తావు అని అడుగుతాడు నవ్వుతూ. పక్కనే కూర్చోడంతో కళ్యాణ్ భుజం మీద వాలిపోయి, నీతో మాట్లాడుతూ కూర్చుంటాను అంటుంది. అప్పుడు గాని నా వర్క్ డిలే కాదు అంటాడు. అబ్బా, చేసుకోవచ్చులే కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ తన నుదుటిన ముద్దు పెట్టి, కావాలంటే సాయంత్రం కాస్త ఎర్లీగా వచ్చి నీతో టైం స్పెండ్ చేస్తానులే,
ఇప్పుడైతే ఇంటికి వెళ్ళు అని ఫోన్ చేసి కార్ తీయమని డ్రైవర్కి చెప్పి మైథిలిని క్యాబిన్ నుంచి బయటికి పంపిస్తాడు. ఈశ్వర్ అక్కడ ఏదో పని చేస్తుంటే మైథిలికి షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి గుర్తొచ్చి ఈశ్వర్ అంటూ దగ్గరికి వెళ్ళింది. వాడు చేస్తున్న పని ఆపి ఏంటి చెల్లెమ్మా అని అభిమానం నటిస్తూ అడుగుతాడు. షేర్స్ అసలు పెరగటం లేదేంటి ఈశ్వర్, పెట్టిన పెట్టుబడికి ఇంకా ఈక్వల్గానే ఉంది కదా అని అంటుంది కాస్త కంగారుగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.